కాళేశ్వరం విషయంలో మేము చాలా స్పష్టంగా చెప్పినాం. గత జూలై 26వ తారీఖు నాడు మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా కాళేశ్వరం సందర్శించినాం. మీరు కూలిపోయిందని చెప్పిన మేడిగడ్డ ప్రాజెక్టు పైన నిలబడి ఆ రోజు నాడు 9,60,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. దాంట్లో అది ప్రవహిస్తున్న సందర్భంలోనే మేము అదే ప్రాజెక్టు మీద నిలబడి చెప్పినాం, ఈ ప్రాజెక్టు బ్రహ్మాండంగా ఉంది, మేము దీనిపైన నిలబడి ఉన్నాం. కన్నేపల్లి పంప్ హౌస్ ఏదైతే కాళేశ్వరంకి కీ పాయింట్ ఉందో ఆ పంప్ హౌస్ కూడా వెళ్ళిన అధికారులతో మాట్లాడినాం. మంచిగా ఉంది, అంత రిపేర్ చేసి ఉంది, ఒక్క బటన్ నొక్కితే చాలు ప్రారంభమవుతుంది, నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి అధికారులు చెప్పింది. మేము ఆ రోజే చెప్పినాం, వెంటనే ఆన్ చేయండి, ఖాళీగా ఉన్న చెరువులన్నీ నింపండి అని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కానీ ఈ ప్రభుత్వానికి సోయి లేదు, ఇప్పటి వరకు దాని ఎత్తే ఆలోచన చేయటం లేదు. ఎన్డీఏసీ అనేది కేవలం ఒక ఒక్క మాత్రమే. ఎన్డీఏసీ అనుమతితో అక్కరే లేదు మనకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు ఏ చట్టాలు ఏవి అవసరం లేకుండా యథేచ్ఛగా నీళ్లను దోపిడీ తీసుకుపోతుంటే ఇక్కడ కేవలం ఎన్డీఏసీ ఒక్క చెప్పి తెలంగాణ రైతాంగానికి శిక్ష వేస్తున్నారు ఈ దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు రైతులకు శిక్ష వేస్తున్నారు, ప్రతిగా నువ్వు ఊరికే మాట్లాడుతున్నావు, ఊరికే పలకరిస్తున్నావు. ఉరి శిక్ష ఏదైతే మాట్లాడుతున్నావో అది రైతులు నీకు వేయడం ఖాయం. నువ్వు రైతులకు ఏ శిక్ష చేస్తున్నావో దానికి ప్రతిగా నీకు రైతులు ఉరి శిక్ష వేయడం ఖాయమైతే తప్ప ఇంకొకటి కాదు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది పూర్తిగా మోసపూరితమైన మాటలు, ద్రోహపూరితమైన మాటలు తప్ప ఇంకొకటి కాదు. స్పష్టంగా నిలువుగా నిలబడే ఉంది. కాళేశ్వరం నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది. కన్నేపల్లి పంప్ హౌస్ ఇవాళ ఆన్ చేసిన నీళ్లు వస్తాయి. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా కేసీఆర్ గారికి ఒక్క మాట మీకు చెప్పండి, మీకు చేత కాకపోతే 1 నిమిషంలో కేసీఆర్ గారు దాన్ని ప్రారంభం చేస్తారు. తప్పకుండా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఇంకా కూడా అట్నే అబద్దాలు నమ్ముకుని బతుకుదాం అనుకుంటున్నాడు. అది కాదు. రైతుల విషయంలో పచ్చి దగా చేస్తా ఉంది ప్రభుత్వం. కాళేశ్వరం అట్టనే ఉంది, కాళేశ్వరంకి ఏమి కాలేదు. కాళేశ్వరంలో ఇవాళ పంప్ ఆన్ చేస్తే నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయనే మాట బీఆర్ఎస్ పార్టీకి చెప్పినాం. ఒక్కసారి కేసీఆర్ అప్పచెప్పండి, 3 రోజులు ఇక్కడ నీళ్ళు తీసుకొస్తామని చెప్పినాం. ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారి సమాధానం. రైతాంగానికి మళ్ళీ కష్టాలు మొదలైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతులు అడిగినా కన్నీళ్ళతో చెప్తున్నారు, శాపనాలు కలిగిస్తున్నారు. రుణమాఫీ విషయంలో మోసమే, రైతు బంధు విషయంలో మోసమే, రైతు భరోసా విషయంలో మోసమే, వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో మోసమే, నీళ్ళిచ్చే విషయంలో మోసమే. ప్రతి చోట ఈ ప్రభుత్వం రైతాంగాన్ని దగా చేస్తుంది. కొంటే ధాన్యానికి బోనస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి దాన్ని కొనడం ఎత్తేసింది. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు కొనుగోలు చేసిన ధాన్యం ఎంత అంటే ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేదు, వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర లేదు, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి దగ్గర కూడా సమాధానం లేదు. అధికారులు ఫోన్లు ఎత్తడానికి భయపడుతున్నారు. ప్రతిపక్ష నాయకులే మేము వివరాలు అడుగుతాం, చెప్పడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఫోన్లు ఎత్తడానికి భయపడుతున్నారు. కింది స్థాయి అధికారులు ఫోన్ చేస్తే, ఫోన్ ఎత్తితే కూడా సార్ ఇక మీకు తెలుసు కదా మేమేం జరుగుతాం సార్, చిన్న వాళ్ళం సార్ అని మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఎవరు లెక్క చెప్పిన వాడే లేడు. ఎంత ధాన్యం కొన్నారు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడే యాసంగి పంటలు వచ్చినాయి, వానకాలం పంటలు వచ్చినాయి, తర్వాత మళ్ళీ యాసంగి పంట వచ్చింది. ఏ పంట ఎంత కొన్నారు అనే సంగతి ఇప్పుడు కూడా చెప్పలేదు. దాంట్లో దొడ్డు ధాన్యం ఎంత, సన్నధాన్యం ఎంత వివరాలు చెప్పలేదు. వాస్తవానికి మొదలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది కేవలం దొడ్డు ధాన్యానికే ఇస్తామని చెప్పి, బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించారు, రాసిచ్చిండ్రు. ఆ తర్వాత మాట మార్చి సన్న బియ్యాలకు ఇస్తామని చెప్పిండ్రు, సన్నోడ్లకు ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు సన్న ఒడ్డు కొన్నదెంత, దానికి ఇచ్చిన బోనస్ ఎంత అంతే విషయంలో ఒక్కడు కూడా సమాధానం చెప్పడం లేదు. నిన్న మళ్ళీ హుజూర్ నగర్ వేదికగా పచ్చి అబద్దాలు మాట్లాడిపోయిండు రేవంత్ రెడ్డి. మళ్ళీ అదే మూర్ఖత్వాన్ని ప్రదర్శించుకున్నాడు, అదే అజ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఒక అక్షరం కూడా ముఖ్యమంత్రి హోదాలో లేదు, ఆ స్థాయిలో లేదు. మళ్ళీ కేసీఆర్ మీద విషయం కక్కడం తప్ప ఇంకొకటి లేదు. కానీ కేసీఆర్ పైన విషయం కక్కి బతకడం అనేది సాధ్యం కాదు నీకు ఎక్కువ రోజులు. రేవంత్ ఇవాళ ఏ రైతులు అడిగినా ఏ రకంగా మాట్లాడుతున్నారో, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన అన్న వాళ్ళు కూడా ఏ రకంగా చెంపలేసుకొని రైతాంగం చెప్తున్నారో మీడియా మిత్రులు కనపడితే చాలు వాళ్ళంతా వాళ్ళు వచ్చి వాలంటరీగా చెప్తా ఉన్నారు.
ఎక్కడ మైక్ కనపడ్డా, మీడియా మిత్రులు మైక్ కనపడ్డా వచ్చి వాలంటరీగా మైక్ తీసుకొని చెప్తా ఉన్నాడు. నువ్వు ఇంకా 3.5 ఏళ్ళ అధికారం ఉంటామని తెలిసినా భయపడకుండా రైతాంగంలో తిరుగుబాటు మొదలైంది. ఎందుకంటే నువ్వు చేసిన ద్రోహం అంత పెద్దది. మంచిగా కేసీఆర్ నాయకత్వంలో చల్లగా ఉన్న రైతులు ఇవాళ ఒకటే దెబ్బకు ఎండలో పడి మాడి మసైపోయిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యల వల్ల, ఈ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం వల్ల. నిన్న మళ్ళీ అదే మాట. సరే ఊరి వేస్తా అని మాట్లాడుతున్నావు. ఊరి వేసే సందర్భం తప్పకుండా వస్తుంది. ప్రజలు నువ్వేదో ఈ అధికారాన్ని చూసి చుట్టూ ఏదో పోలీసు ఉంది కదా అని చెప్పి మురిసిపోకు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పోలీసులు మిలిటరీ ఎవరు కూడా ఆపలేని ఇలాంటి వాళ్ళు మూర్ఖులు చాలా మంది చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినరు. నీ భాష నిన్ను పొందబెడుతుంది, నీ భాష నిన్ను పొందబెడుతుంది. నీకు ఉరి పెట్టినా, నీకు ఇంకోటి పెట్టినా నీ భాష పెడుతుంది, నిన్ను నోరే పెడుతుంది తప్ప వేరే వాళ్ళు పెట్టారు. ఒక్కరోజు కేసీఆర్ గారు మీ గురించి ఇంతవరకు మాట్లాడారు. అసలు నీ పేరు ఇంతవరకు తీసుకోలే కేసీఆర్ గారు. ఎప్పుడు గత 16 నెలలుగా నోటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. జస్ట్ పోలీసులు పెట్టుకోండి. కానీ పోలీసులు బారికేడ్లు సంఖ్యలు ఆపో ప్రజలు శిక్ష వేసుకున్నాడు. ఇక మళ్ళీ 3.5 ఏళ్ళ కదా ఎన్నికలు, అప్పటిదాకా నమ్మేం చేస్తారు అనుకున్నావు. కానీ చూస్తా ఉన్నావు పక్క దేశాల్లో ఏం జరుగుతుందో. ప్రజల ఆగ్రహానికి గురైతే దేశాధ్యక్షులే పారిపోయి ఇంకో చోట దాచుకునే పరిస్థితి ఎట్లా వస్తుందో చూస్తున్నావు. ఆ పరిస్థితి తెచ్చుకునే పోకు. భాష మార్చుకో, పద్ధతి మార్చుకో. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాని మీద దృష్టి పెట్టు. ఇప్పటివరకు చెప్పలే. నేను మళ్ళీ అడుగుతున్నా. ఈరోజు నువ్వు ఇదే సూర్యాపేట జిల్లాలో నిన్న మాట్లాడిపోయినావు. ఇదే సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను అడుగుతా ఉన్నా. గత సంవత్సరం వానకాలం తీసుకున్న సన్నోడ్లేని దానికి ఇచ్చిన బోనస్ ఎంత? ఇప్పుడు ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ఒక్క జిల్లాలో కూడా మంత్రులు కానీ ఇంకోరు కానీ సమీక్ష పెట్టలే దాన్ని కొనుగోలు కొరకు. ఇప్పటి వరకు ఐకేపీ కేంద్రాలు అనేది తెరవాలన్న ఆలోచన కూడా లేదు ఈ ప్రభుత్వానికి. నల్లగొండలో ఒకనాడు ప్రారంభం చేసి తెల్లారి మూటేసుకున్నారు. ఒక క్వింటా కొన్నట్టు కూడా ఇప్పుడు ప్రకటన జరగలేదు. అసలు కొంటరా లేదా కూడా ప్రకటన చేయడం లేదు. ఎన్నికల ముందు మొన్న యాసింగ్కి నీళ్ళు ఇస్తామని చెప్పి, కాళేశ్వరం ఇస్తాము, ఎస్ఆర్ఎస్పీ తెస్తామని చెప్పి గప్పాలు కొట్టి రైతులు మోసం చేసిండ్రు. ఇవాళ వేలాది ఎకరాలలో రైతులు మిమ్మల్ని నమ్మి పంట వేసుకుని నాశనం అయిపోయినరు. ఆ రైతుల గురించి మాట్లాడడం లేదు. నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. సివిల్ సప్లైస్ మంత్రి నువ్వేందో సంబరపడ్డావు. నిన్న 4 తీసుకొచ్చుకొని ముఖ్యమంత్రి తెచ్చుకొని మీటింగ్ పెట్టుకొని, అది కాదు సూర్యాపేట జిల్లాకి ఇంకొక పంటకు నీళ్ళు ఇస్తే, ఇంకొక తడి నీళ్ళు ఇస్తే వేలాది ఎకరాలు బతికే అవకాశం ఉంది. రైతాంగం మొత్తుకుంటున్నారు. వెంటనే మరొకసారి ఇంకొక తడి నీళ్లు ఇవ్వాలి, ఇంకొక 10 రోజులు నీళ్లు ఇవ్వాలి. చివరి భూముల వరకు కూడా ఇటు రావి చెరువు, చిన్న సీతారాం తండ వరకు, చిన్నగారపూట తండ వరకు, అటు నీ మోతేలో కూడా చివరి ఊర్ల వరకు, నీ నడుగుడం చివరి ఊర్ల వరకు కూడా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నేలమరి కూడా పొలాలు ఎండిపోతా ఉన్నాయి నీ మునగాల నియోజకవర్గం, నీ మునగాల మండలంలో. మరి ఇవన్నీ కూడా మళ్ళీ బతికించుకోవాలి. రైతు పెట్టిన పెట్టుబడి బయటపడాలంటే ఇంకొక తడి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇంకొక 10 రోజులు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముందు దానిపైన దృష్టి పెట్టు. వరి కొనుగోలు పైన ఇప్పటి వరకు కూడా, ధాన్యం కొనుగోలు పైన ఒక్క సమీక్ష పెట్టలే. ఎక్కడ కూడా ఈ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్టు కనపడడం లేదు. అసలు ఐకేపీ కేంద్రాలు ఉంటాయా లేవా, ఇంకా వేరే ఏ పద్ధతిలో మీరు తీసుకుంటారో కూడా ఇప్పటివరకు చెప్పడం లేదు. వెంటనే దాని కొనుగోలు విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొక తడి నీళ్లు ఇవ్వాలి, ఎస్ఆర్ఎస్పీ ప్రజెస్ను కాబడుతుందా అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. గతంలో ఇప్పటి వరకు కొన్నది ఎంత, సన్నధాన్యం ఇచ్చిన బోనస్ ఎంత అని కూడా వెంటనే ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.